ప్రవేశపెట్టినప్పటికీ కూడా కొంచెం డబ్బులు లేనట్టుగానే ప్రవేశపెట్టారు. అప్పుల పాలైపోయామని చెప్పడమే ప్రవేశపెట్టారు. కానీ మరి పథకాలు తీసుకునే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? మరి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. చాలు కాదు గవర్నమెంట్కి, జగన్ కాదు కదా, జగన్ చేసేవాడు. అప్పుడు ఏంటంటే కరోనాలో అమలైన బటన్ నొక్కేవాళ్ళు, ఇబ్బంది ఏమి ఉండేది కాదు. ఇప్పుడేమో మరి ఖజానా ఖాళీ అయిపోతుంది అంటున్నారు. అట్లా విచ్చలవిడిగా ఇష్టం అధికారంలో రావడానికి ఏదో 100 మాటలు చెప్తారు వాళ్ళు, ఏదైతే ఏమీ లేదు. కిష్లంక విజయవాడ సింగనర్ వాటర్ వచ్చింది కదా, అది ఉదాహరణకి కిష్లంక సైడ్ వాల్ ఉంది కదా, అది కట్టకపోతే విజయవాడ అంతా నాశనం అయిపోయింది. ఈ చంద్రబాబు నాయుడికి, ఈ పవన్ కళ్యాణ్కి, లోకేష్కి కానీ ఎవరైనా కానీ అధికారులకి అందరికీ మన సింగనర్కి బుడిమేర రాకుండా చిన్న సైడ్ వాల్ కట్టమన్నాను ఈ 5 సంవత్సరాలు. జగన్ కాదు, జగన్ ఎన్ని చేశాడో అందరికీ తెలుసు. మొత్తం మీడియా ముఖంగానే చూశారు రాష్ట్ర ప్రజలంతా. పథకాలు అమలు చేస్తారంటే భయం వేస్తున్నాను. అచ్చెన్నాయుడు గారు ఇల్లు కూడా అన్నారు. అచ్చెన్నాయుడు వీళ్ళందరూ అధికారం రావటానికి అండి ఈ 5 సంవత్సరాలు బాగా కష్టపడ్డారు, దేనికి ఖర్చు పెట్టుకున్నారు. మళ్ళీ అవన్నీ సంపాదించుకుని దాచుకోవాలంటే మళ్ళీ ఈ 5 సంవత్సరాలు ఇవన్నీ లాక్కుని దాచుకోవాలి. జగన్ గారు ఇలా చెప్పలేదు కదా డబ్బులు లేవని. ఏమంటే ఆయన వాళ్ళకి ఇలాగా దాచుకున్నవాడు అబద్ధాలు చెప్పి అధికారం రావాలనుకుంటే ఈసారి కూడా ఆయన వచ్చేవాడు. నిజాయితీ ఉంది కాబట్టి జనాలు ఓడించారు. కేంద్రం సపోర్ట్ ఉందని పవన్ కళ్యాణ్ గారు తెగ చెప్తున్నారు. ఆయన అసలు విషయం వచ్చినప్పుడు వెళ్ళిపోతారు. పవన్ కళ్యాణ్కి తెలియట్లా, చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నాడు. ఆయన కరెక్ట్గా నించుంటే ఏంటి ఆయనకి జనాలు కొంచెం సానుభూతి చూపిస్తారు. చంద్రబాబు చెప్పింది వింటున్నాడు ఆయన ఏదైతే. అరెస్టుల పరం ఎందుకు? గతంలో నాయకులు ఎన్నైనా అనుకుంటారు కదా. ఈ అరెస్టులు అవన్నీ మనకి అనవసరం. కానీ ఏంటి ఇవన్నిటికి రెడ్ బుక్ అంటున్నారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు, వేస్ట్. ఖచ్చితంగా మళ్ళీ గుణపాఠం చెప్తారంట. పక్కా వైసీపీ ఇప్పటికి రేపు ఎలక్షన్లు పెట్టినా జగన్ సీఎం అవుతాడు పక్కా. ఏదో కింద మీద చేసి ఏదో దానికి అత్యవసరంలాగా చేస్తారు, అంత తప్పితే ఇవేమీ లేదు. వాళ్ళు నాయకుల మధ్యలో మాటల హోరాహోరీ జరుగుతుంది. పథకాలకి ఏదైతే అమౌంట్లు చెప్పారో అవన్నీ నిజంగా విడుదలవుతాయి. విడుదల అనేది ఇప్పుడైతే ఏం కాదు, ఏదో నిదానంగా ఒక ఇది ఉంటుంది. ఏదంటే అది అంటారు కాలజర్రులాగా నిదానంగా అలా వెళ్తుంది. కానీ ఎప్పటికో లాస్ట్లో మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్కి చేస్తారు, అంత స్పీడ్గా అయితే కాదు. మాట్లాడే నాయకులు కానివ్వండి, గతంలో నోరు అదుపులో పెట్టుకున్న నాయకులను ఆపలేస్తున్నాము, మేము రెడ్ బుక్ రాజ్యాంగమే పాటిస్తాము లోకేష్ గారు అంటారు. ఎంతకాలం సాగుతుంది? లోకేష్ గారు అన్నా ఎవరన్నా అది ఏంటంటే వాళ్ళు ఏదో మనసులో పెట్టుకొని కక్షపూరితంగా ఏదో మనసులో పెట్టుకొని 10 మందికి మంచి చేసిన వాళ్ళని మనం ఏదో రకంగా చేయాలని చేస్తున్నారు. కానీ వాస్తవంగా అయితే వాళ్ళు చదువుకున్న వాళ్ళు, ఎంతో మేధావులు, చంద్రబాబు నాయుడికి ఎంతో అనుభవం ఉంది. పేద ప్రజలు అల్లాడిపోతున్నారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన అనుభవం అంతా రంగారిచ్చి ఏదో చేస్తే బాగుంటుంది. నిన్న హోంమంత్రి గారును ఎవరైతే వరుడు కళ్యాణి గారు ఉన్నారో మాజీ మంత్రి, వాళ్ళిద్దరూ కూడా ఎదురు బెదురు మాట్లాడుకుంటున్నారు. సుపరిపాలన అంటే ఏంటి, ఓన్లీ కోతలు పెట్టడమేనా పథకాల్లో అంటారు? కోతలంటే ఇంకా అది మనం వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది, వాళ్ళ ఇదిలో ఒకటి ఉంటుంది. మనం ఏం దాని మాటలు ఎన్నైనా మాట్లాడవచ్చు, పని చేసి చూపించాలి. మాటలు ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ పని చేసి విధానం లేదు. మాటలు అప్పులు అన్నారు. ఈయన కూడా 1,00,000 కోట్లు అపోయింది. ఎవరైనా అప్పులు చేయాల్సిందే. ఏ ముఖ్యమంత్రి చేసినా అప్పులు చేయండి మాత్రం ప్రజా జీవితం సాగదు. అప్పులు కంపల్సరీగా చేయాల్సింది, ఎవరైనా చేయాల్సింది. ఏ ముఖ్యమంత్రి జగన్ గారు వచ్చినా, మరి చంద్రబాబు నాయుడు వచ్చినా, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ వచ్చినా, రేపు పొద్దున నారా లోకేష్ వచ్చినా, ఎవరు వచ్చినా అప్పులు చేయకుండా అనేది లేదు. ఒకప్పుడు బీజేపీ ఎక్కినప్పుడు 65 లక్షల కోట్లు ఉంది, ఇవాళ 150 లక్షల కోట్లకి వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళిద్ది, అది ఆగదు. ఈ అప్పు అనేది దీనికి అంతం లేదు, ఇది వెళ్ళిపోతూనే ఉంటుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీలో మేమే విజయం సాధించామని కూటమి ప్రభుత్వం, టీచర్ ఎమ్మెల్సీ మాకే దక్కిందని వైసీపీ. అది ఎవరికి వాళ్ళు చెప్పుకుంటే ప్రజలకు తెలుసు. ఎవరు ఏం చెప్పుకున్నా ఏం చేసుకున్నా ప్రజలనే వాళ్ళు న్యాయ నిర్ణేతలు. నేను ఎన్నైనా చెప్పొచ్చు, వాళ్ళు ఎన్నైనా చెప్పొచ్చు. ఎవరు చెప్పినా ఏం చెప్పినా ప్రజలు, ఓటర్ ముందు ముఖ్యం. అది ఏది చెప్పినా తాత్కాలికంగా, కానీ అది వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు నిరూపించుకుంటారు ప్రజలు ఏంటనేది. జగన్ గారు అన్నారు ఒకసారే కదా గెలిచింది, ఈయన కూడా ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారిని అన్నారు. తర్వాత ఆయన కూడా కొన్ని కౌంటర్లు వేశారు. ఇటుపక్క కోడికత్తికి ఎక్కువ, గొడ్లపోటుకి తక్కువ అని వీళ్ళు, ఈయనేమో కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ అని ఆయన. ఏంటి హోరాహోరీ దేనికంటే? హోరాహోరీ జరిగింది ఇప్పుడు కాదు, నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి జరుగుతుంది. ఆయన ఓడిపోయాడు, ఆయన గెలిచాడు, ఆయన చాలా ఉందాగా వ్యవహరించాడు. ఎన్టీ రామారావు గారు అంటే సాక్షాత్తు ఆయన శ్రీరాముడు, కృష్ణుడు, అలాంటి మంచి మనిషి.
ఆయనే ఒకప్పుడు బాధపడినా గెలుపు ఓటములు సాధ్యమని ఆయన ఎంతో నిలదొక్కుని ఎంతో ఉందాక ఉన్నాడు. కానీ ఎవరిని కూడా ఆయన ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి ఎంత లోపల రకరకాలుగా ఉన్నా, ఎంతమంది ఎవరేం చేసినా కానీ ఆయన పైకి మాత్రం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు. ఎవరైనా నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా సరే ఆయన్ని చూసి ఆయన అడుగుజాడల్లో, పార్టీ ఆయనదే కానీ ఆయన అడుగుజాడల్లో నడవట్లేదని నా అభిప్రాయం. సంక్షేమ అభివృద్ధి ఈ పథకాల అమలుకు కూడా బడ్జెట్ పెట్టారు కదా, 3.22 లక్షల కోట్లు. కానీ రాబోయే రోజుల్లో చాలా కఠినంగానే ఉంటాయి. డబ్బులు లేవు, అది ఇదంతా ఇక అప్పులు చేస్తామంటే ఇక వడ్డీలకే సరిపోతుంది వచ్చిన ఆదాయం అంతా. అదొకటి మైనస్ పాయింట్. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే బూతులు తిడతాం లేదు, ఒకళ్ళు కొట్టుకోవడం లేదు, మరి నరుకోవడం లేదు, చెట్లు కొట్టేయటం లేదు, తెరసాపలు అడ్డం పెడతాం లేదు. అదొకటి బాగుంది. ఇక ఏంటంటే ఇవన్నిటికీ ముఖ్యం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ బలిష్టంగా బాగుండాలి. అది బీజేపీ ఉండాలి. ఉంటే కానీ ఇతర దేశాలకే అనువుగా అది పగడబందీగా ఉంటుంది. అది ముందు మనం అసలు భారతీయులుగా అది గుర్తుంచుకోవాలి. చైనా కానీ అటు పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్ ఒకటి, శ్రీలంక ఒకటి ఇవన్నీ ఎదురు తిరుగుతున్నాయి. అదొకటి బలిష్టంగా ఉండాలి. అది కూటమి ప్రభుత్వం కేంద్రం సపోర్ట్తో ముందుకెళ్తుందా? పోలవరం అమరావతి వాళ్ళ మంచి చేసుకుని ముందుకెళ్తుంది. అది కరెక్టే. జగన్ గారు వ్యాఖ్యలు చేశారు, ఒకసారి గెలిచారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా, ఆయన ఎమ్మెల్యే. ఏమో అది అది అంతా ఇక వచ్చే దాంట్లో నాకు వచ్చేస్తే నేను ఎక్కువ వచ్చేస్తాను అంటున్నాడు కదా, చూద్దాం. అది కూడా జనసేన నాయకులు ఆయన పైన కూడా కేసు పెడతామని. కానీ కూటమి ప్రభుత్వం రావడానికి మన జగన్ పోవటానికి జనసేనే. తల్లికి వందనం, రైతుకు భరోసాకు సంబంధించి ఏదైతే అన్నదాత సుఖీభావ కింద 20,000 పెట్టుబడి సాయం. అన్నదాత రైతులు మాత్రం ఎంత చేసినా నష్టం లేదండి. ఎంత చేసినా కానీ చాలా మంచిది అసలు. ఏంటంటే ఒక రైతుగా నాకు తెలుసు, బందర్ దగ్గర మా ఊళ్ళో నాకు పొలాలు ఉన్నాయి. ఈ మనం మిని వేశారు, అసలు ఎంత బాగా పండేదో. 4 బస్తాలు అయింది, 6-7 బస్తాలు అయ్యేది. మరి అది దెబ్బే కదా. నిత్యావసర సరుకుల ధరలతో పాటు కరెంట్ ఛార్జీలు తగ్గినాయి, అన్నీ తగ్గినాయి. మొన్నటి దాకా వెల్లుల్లిపోయి ఎక్కువ రేటు ఉండేది కానీ అది కూడా తగ్గిపోయింది. అల్లం తగ్గిపోయింది, కూరగాయలు అన్నీ 200కి సంచి నిండిపోయింది. అది అన్నీ బాగున్నాయి. తదుపరి బాగుంటుంది అంటారు నాలుగేళ్ళు. అంతే అంతే బాగుంటాయి. పవన్ కళ్యాణ్ దెబ్బ మాత్రం ఖచ్చితంగా కొట్టింది. అంటే ఎలా అంటారు? కొంత విశ్లేషణ ఏమి లేదండి, నోటు తోలు అంతే. ఇప్పుడు తెలంగాణ ఉంది, యాజ్ పర్ రూల్ ప్రకారం ఏంటంటే ప్రధానమంత్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వెళ్ళాలి, రిసీవ్ చేసుకోవాలి. అది ఏ పార్టీ వాడు ఉన్నాయి ఎవడన్నా ఉన్నాయి, ఆయన దగ్గరికి వెళ్ళి నిధులు అడుక్కోవాలి. లేకపోతే ఏదన్నా అప్పు తెచ్చుకున్నప్పుడు వాళ్ళ అనుమతి తీసుకుని అప్పు తెచ్చుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. అదే కాకుండా నేను సెంట్రల్లో కొట్టే చేయడానికి పెద్ద పార్టీ పెట్టేశాను, మార్చేశాను. ఎంత మట్టికి నాకు ప్రధానమంత్రి అవసరం లేదు, ఏం అవసరం లేదు అని అనుకున్నాను. విర్రవీగాడు అక్కడే ఇక్కడ కూడా. ఈ విర్రవీగుతాం దెబ్బ. ఇవాళ మన రోజు బాగుందని రేపు ఉంటుందని ఉంది నమ్మకం. అది వీళ్ళు కూడా అంటున్నారుగా, మీరు కూడా కోడి కత్తికి ఎక్కువ గొడ్డల పోటీకి తక్కువ అంటున్నారు వీళ్ళు. ఇవన్నీ నవ్వుకుంటున్నాను, యూట్యూబ్లో చూసి నవ్వుకుంటున్నాను నేను. ఏమన్నా కానీ అటువంటి బూతుల మాటలు కానీ ఇప్పుడు మీరు ఇన్నే ఉంటారు, చూసే ఉంటారు. పాత పాలన ఉన్నప్పుడల్లా అన్నీ బూతులే. ఎవడెక్కువ బూతులు తింటే ఆడికి మంత్రి పదవి, ఎవడెక్కువ చేస్తే అన్ని అందరూ ఎక్కించుకుంటాం. ఆడు కష్టపడి తెలియదు ఏమలేదు, సంబంధించమంటాం. లోకేష్ గారు రెడ్ బుక్ గురించి ఏమంటారు? అది అనవసరం అండి. అది రెడ్ బుక్ అన్నది, ఆ పాలన అన్నది అది అనవసరం. ఏదన్నా ఉంటే మనం ఎంక్వైరీ చేసుకోవాలి, కేసులు పెట్టాలి, అది ఉండాలి. కానీ అటువంటిది వాళ్ళకి అంత ఇదిగా చేయకూడదు. వాళ్ళ దగ్గర కూడా మంచితనంగా ఉండి మనం ఏదన్నా లోటుపాట్లు ఉండా, లేదా ఏదన్నా ఏంటి దోషు దబ్బినా ఎంక్వైరీ చేసి చేసుకోవాలి. అది చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం అంతే. అంటే ఏం లేదండి, 9 నెలల పరిపాలన బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఏదైతే ఉందో నాయకులు ఒకరి మీద ఒకరు అనుకుంటున్నారు, బడ్జెట్ సరిపోద్దని, కొంతమంది సరిపోదని. గతంలో కంటే దారుణంగా తయారవకూడదని ఆ బడ్జెట్ అని వీళ్ళు అంటున్నారు. ఎలా ఉంటుంది అంటారు? ఏం చేస్తారు? ప్రభుత్వ పరిపాలన ఇప్పటిదాకా ప్రజెంట్ బాగానే ఉంది ప్రస్తుతానికి. ఇంకా దీన్ని ఇంకా కూడా అభివృద్ధి చేసి, ఇంకా ఇంప్లిమెంటేషన్ చేసి ఒక వృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాము. అయితే అనేక అంశాలు, పథకాలు అమలుకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూటమి విజయం అంటారు. అవును, టీచర్ ఎమ్మెల్సీ మటు వైసీపీ ముందంజలో ఉంది. అవును అవును చూసుకున్నట్లయితే ఏదైనా ప్రజలు ఎక్కువ శాతం అభివృద్ధికే మాట వేస్తున్నారా? అభివృద్ధికి బాట వేయాలి, వేయకపోతే ఎలాగో ప్రజలు. అందుకని ముందంజగానే అందరూ కూడా ఎలర్ట్గానే ఉంది. ఎమ్మెల్సీలో కూడా మనకి అది ఆధిపత్యంగా గెలుపొందించారు. అది ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఇవ్వలేనన్న కాడి నుంచి మొదలైన అసెంబ్లీ సమావేశాలు
నిన్న అనేక అంశాల మీద జరుగుతూ వస్తున్నాయి. 30 రోజుల సభ అంటున్నారు ఈసారి. ఆ. ఇంతగా గ్రాండ్గా చర్చించే అంశాలు ఏముంటాయి? ఆల్రెడీ 3.22 లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఏంటంటే తల్లికి వందనం మేలు, రైతులకు పెట్టుబడి సాయం, అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇవన్నీ అందితే బాగుంటుంది అనేది చాలా మంది ఆశ. కానీ కోతలు ఏమైనా ఉంటాయా అనేది కొంచెం డౌట్. ఏం కోతలు? కరెంటు కోతలా? కరెంటు కోతలతో పాటు బడ్జెట్లో కోతలు ఇచ్చేయాలి. కరెంటు కోతలు ఉంచడం మంచిదే, ఎందుకంటే ప్రజల మీద మళ్ళీ భారం పడుతుంది. భారం పడకుండా ఉండాలంటే కరెంటు కోత అనేది కంపల్సరీగా ఉండాలి. దానివల్ల ఏంటంటే ప్రభుత్వం లాస్ అవ్వదు, జనాల మీద భారం కూడా పడదు. అది మెయిన్. కళ్యాణ్ గారు తీరుగట్లు ఏమనిపిస్తున్నాయి? ఆయన 14వ తారీఖు ఏదో సభ పెట్టబోతున్నారు పిఠాపురంలో. ఇది నిజంగా చేయగలరా సారు, లేకపోతే కొంచెం ప్రాబ్లమాటిక్గా సిచ్యువేషన్స్లో కొంచెం హైడ్ అయినట్టుగా అనిపిస్తుంది అంటారు ప్రజలు? ఆయన చేయగలడు, బాగా చేస్తాడు. కాకపోతే ఇంకా కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కొంచెం అనేది ఆయనకి ఎక్స్పీరియన్స్ రావాలి. సో ఎక్స్పీరియన్స్ని బట్టి బాగా వృద్ధి చేస్తాడు. అది అంతే. సభలతో మమేకమవుతూ ప్రజల్లో 2.2 అంటున్నారు ఇటు పక్క. మళ్ళీ ఏదైనా సంక్షేమం అందుకునే జనంలోకి వెళ్తే ఏదైనా గ్రాఫ్ మారుతుందా అని మళ్ళీ గ్రాఫ్ మారితే యథాస్థితిగా వస్తాం. లాస్ట్ 5 years బిఫోర్ 5 years ఎలా ఉన్నామో మళ్ళీ అలాగే వచ్చింది. సో ఇక డెవలప్మెంట్ అనేది ఇప్పటికీ ఈ డెవలప్మెంట్ జరగాలంటే ఏపీ కనీసం మనకు 10-15 ఏళ్ళు ఈజీగా పడుతుంది. ఏది 5 ఏళ్ల పరిపాలనలో ఉన్న డెవలప్మెంట్ లేకుండా ఉంది. మళ్ళీ దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసి డెవలప్ చేయాలంటే ఈజీగా 10 years 15 years గ్యారంటీ పడుతుంది. మళ్ళీ గత ప్రభుత్వం వచ్చిందంటే ఇక డెవలప్మెంట్స్ ఇక ఉండవు. ఏపీ అనేది అదో పాతాల లోకాలకి వెళ్ళిపోతుంది. లోకేష్ గారి విధానం ఎలా అనిపిస్తుంది? ఒక పక్క అరెస్టుల పర్వంతో పాటు ఆయన ఒక ప్రణాళిక చెప్తున్నారు. విద్యారంగం కానీ అన్నింటినీ సమూలంగా మంచిగా చేస్తామంటారు. అంటే ఒక ప్రణాళికగా చేసుకొస్తామంటారు. ఓకే ఓకే ఓకే. అంటే ఏం లేదు, గతంలో ఏంటంటే విచ్చలవిడిగా ఈ బటన్ నొక్కే వ్యవహారాలు పక్కన పెట్టి అన్ని ప్రణాళికగా చేసుకొస్తారు. ఎవరిని లేజీ ఫెలోస్గా చేయకుండా, ప్రభుత్వ పథకాలు చేయకుండా, ఎవరికైతే సరైన మనిషికి ప్రభుత్వ పథకాలు అందాలో వాళ్ళకి అందిస్తే బెటర్. అంతేగాని అందరికీ కూడా ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇవ్వటం వల్ల గవర్నమెంట్ అనేది చాలా లాస్గా వస్తుంది. సో అందుకని ఎవరికి అందించాలో వాళ్ళకి అందిస్తే ప్రభుత్వం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. సరిపెట్టొచ్చని కొంతమంది, సరిపెట్టలేమని కొంతమంది అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఈ బడ్జెట్ పెట్టవచ్చు కానీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి కదా. చిత్తశుద్ధి లేదు, కొన్ని పైకి చెప్పడమే కానీ. మరి ఎలక్షన్స్ ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు, అవి ఏం నెరవేర్చట్లేదు. ఆ డబ్బులు లేవు అంటున్నారు. మరి జగన్ గవర్నమెంట్లో ఒక్కసారి కూడా డబ్బులు లేవు అనలేదు. ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువ అప్పు చేశారు. ఫస్ట్ 9 నెలల్లోనే 1,00,000 కోట్లు చేశారు. అది అంటే ఎలా సార్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఈ పథకాల కోసం ఎదురు చూపే వాళ్ళు చూపులు అలాగే ఉంటాయి అంటారు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ఓటర్స్లో వీళ్ళే కదా కీ రోల్ ఎక్కువ శాతం. ఈ పథకాలు ఏమి నెరవేర్చరండి. మళ్ళీ 4 సంవత్సరాలు అయ్యాక ఏవో కొన్ని పథకాలు ఇస్తారు. మళ్ళీ ప్రజలందరూ ఆ ఆశతో మళ్ళీ ఓట్లు వేస్తారు. అంతేగాని చిత్తశుద్ధి లేదు. జగన్కున్న చిత్తశుద్ధి లేదు. అదే అట్టడుగు వర్గాల వారికి జగన్ బాగా చేశాడు. కొంతమందికి నచ్చలేదు. అందరికీ నచ్చేట్టు చేయలేరు కదా. అట్టడుగు వర్గాలకి బాగా చేశాడు. ఎందుకంటే కేంద్రం సపోర్ట్ ముందుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి అభివృద్ధి అంటున్నారు. చూడొచ్చు అంటారు. అభివృద్ధి ఏమి ఉండదండి. వాళ్ళు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి గెలిచారు. అవన్నీ సంపాదించుకుంటే సరిపోతుంది. అభివృద్ధి ఏమి ఉండదు. అంటే సార్ ఒక పక్క డిఎస్సి ఉంది, ఉద్యోగ కల్పన 20 లక్షలు, వీటితో పాటు అనేక పథకాలు అమలు అంటున్నారు. తల్లికి వందనం ఒకటి, రైతులకు పెట్టుబడి సాయం కింద 20,000 రేపు జూన్లో అంటున్నారు. తదుపరి అసలు మహిళలకు ఉచిత బస్సు అన్నారు, దాని ప్రస్తావనే లేదు. కొన్ని అంశాలు కొన్ని పక్కన పెట్టి ఉంచారు. మరి ఏమవుతుందంట? ఇవన్నీ ఏం జరగవండి. ఇప్పుడు 100 మంది ఉంటే ఒకళ్ళకి ఇస్తారు, అలా జరుగుతాయి. అంతేగాని ఏం జరగవు. 10 మందికి ఇచ్చి చేతులు జరుపుకుంటమే కానీ ప్రతి ఒక్కళ్ళకి అందాలని గత గవర్నమెంట్లో ఉన్నట్టు ఉండదు. అది తదుపరి ఎలా ఉంటుంది సార్? 4 ఏళ్ళు భవిష్యత్తు అమరావతి పోలవరంతో పాటు అన్నీ ముందుకు వెళ్తాయా, లేకపోతే ఏదో అరకొరగానే ఉంటుందా? అరకొరగానే ఉంటాయండి, పూర్తిగా ఏమీ అవ్వదు. అది మళ్ళీ వచ్చిన గవర్నమెంటే మళ్ళీ వస్తే వాళ్ళు అమరావతిని అయితే ఏమైనా చేస్తారేమో కానీ మిగతావైతే ఏం చేయరు. ఆ ప్రభుత్వము మెయిన్ ఉద్దేశం అమరావతిని బాగు చేయాలనే వాళ్ళ ఉద్దేశం. గతంలో సరిగ్గా మాట్లాడిన నాయకులు అరెస్టుల పర్వం చూశారు, ఇదే కంటిన్యూ అవుతుందా? ఎప్పుడు అంతే, వాళ్ళు వచ్చినా అంతే, వీళ్ళు వచ్చినా అంతే. ఎవరి శత్రువులను వాళ్ళు అరెస్ట్ చేయటమే కదా కావాల్సింది. అంతే అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి గెలిచారు ఎమ్మెల్యేగా. మరి చూసుకున్నట్లయితే ఆయన రాజకీయంలో అంటున్నారు. ఆయనేమో ఈయన కూడా కోడికత్తికి ఎక్కువ, గొడ్డల పొడుగు తక్కువ అని వీళ్ళు అంటాం. ఈయనేమో అట్లా మాట్లాడడం ఎలా అనిపిస్తుంది? అంటే ప్రజలకు సేవ చేయడం ముఖ్యం కానీ అవన్నీ ఒకళ్ళనొకళ్ళు అనుకుంటాం సహజమేనండి. వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు వీళ్ళు అంటారు, వీళ్ళు అవకాశం వచ్చిన వాళ్ళు అంటారు. అది ఎవరైతే వరుడు కళ్యాణి గారు బాజీ ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలో ఆవిడను హోంమంత్రి గారు అని వంగలపూడి అనిత గారికి ఇద్దరికి మంచి హోరాహోరీ జరిగింది అసెంబ్లీలో. ఏమంటున్నారంటే సుపరిపాలన అంటే పథకాల్లో కోత పెట్టడమా అంటున్నారు.
అంతే కదండి, సుపరిపాలన అంటే ఏమీ కనిపించట్లేదు కదా. ఏదైనా కనిపిస్తే సుపరిపాలన అనుకోవచ్చు. పోను గత ప్రభుత్వంతో పోల్చుకుందామన్నా కూడా ఏం చేయట్లే వీళ్ళు. అది అమలు కష్టమేనంటారు అయితే. కష్టమే. చిత్తశుద్ధి ఉంటే ఇంకా కష్టం కాదు అది. దేనికన్నా కాంప్రమైజ్ యాజ్ ఇన్ లాంగ్ రన్లో జనాలకు ఉపయోగపడేది అయితే వాళ్ళకి వాళ్ళ ఓన్గా ఎర్న్ చేసుకోగలిగే క్యాపబిలిటీ స్ట్రెంగ్త్ ఇస్తే లాంగ్ రన్లో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఉపయోగపడుద్ది. ఇప్పుడు ఓవరాల్గా స్టేట్ ఎకానమీ ఇంప్రూవ్ అవ్వకుండా ఈ ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఇంకా మేము పథకాల మీదే బతుకుతాం అనేలాగా వాళ్ళకి లైఫ్ స్టైల్ అలవాటు చేస్తే ఈ జనరేషన్ ఓకే, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఏం చేస్తారు? ఇప్పుడు చదువుకునే వాళ్ళు చదువుకుంటారు, ఓకే ఫైన్, బట్ స్టిల్ ఓవరాల్గా యాజ్ ఎ స్టేట్ ఎకానమీ ఇంప్రూవ్ అయ్యి నెంబర్ ఆఫ్ ఇన్కమ్ జనరేటింగ్ సోర్సెస్ ఇంప్రూవ్ అయ్యి పీపుల్కి వాళ్ళకంటూ వాళ్ళు ఓన్గా ఏదర్ బిజినెసెస్ ఆర్ జాబ్స్ ఏదన్నా తెచ్చుకోగలిగే కెపాసిటీ ఇంప్రూవ్ చేస్తే లాంగ్ రన్లో స్టేట్కి పీపుల్కి అందరికీ బాగుంటుందని నా ఈ ఒపీనియన్. విషయంలో చూసుకుంటే డిఎస్సి నోటిఫికేషన్ అనంతరం కూడా సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ గురించి గతంలో చాలా ప్రెజెంటేషన్స్ ఇచ్చారు. సో మీరు అన్నట్టుగా దానికి ముందడుగు పడిద్ది అంటారా, ఇంకొంచెం సమయం తీసుకుంటారు? ఎవ్రీథింగ్ అయితే కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ఇలాంటి వాటన్నిటికీ స్కిల్ డెవలప్మెంట్కి అయినా కానీ దేనికైనా కానీ 2014 to 19 టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చిన్న చిన్న స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగింది. బట్ 2019 to 24 ఇలాంటి వాటన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న స్టెప్స్ అన్నిటికీ అయితే హాల్ట్ పడింది జగన్ గారు గవర్నమెంట్లో. ఎందుకంటే ఆయన ఓన్ ఐడియాలజీ ఆయనకుంది, జగన్ గారికి సిబిఎన్ గారు ఓన్ ఐడియాలజీ ఆయనకుంది. సో బట్ సిబిఎన్ గారు స్టార్ట్ చేసిన ఐడియాలజీ వాటికైతే డెఫినెట్గా బ్రేక్ పడింది. బట్ అగైన్ వాటన్నిటిని మళ్ళీ రీక్యాటర్ చేసి డెఫినెట్గా